హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక క్విక్ డెజర్ట్ మల్బెర్రీస్ తోటి హార్డ్లీ ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్ది అనమాట. నేను యాక్చువల్లీ ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్ మధ్యలో ఒక 15 మినిట్స్ గ్యాప్ ఉంటే ఆ 15 మినిట్స్ గ్యాప్లో చేశాను ఇది. సో దట్ డామ్ ఈజీ డెజర్ట్. సో మస్ట్ ట్రై, హెల్దీ అండ్ టేస్టీ. ఓకే, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఏదైనా క్రీమ్ తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా. క్రీమ్, కండెన్స్ మిల్క్, షుగర్, మీరు మల్బెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్ కొంచెం తీసుకోండి గార్నిషింగ్కి అలా యూస్ చేయడానికి. సో ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్. సో ఒక బౌల్లో ఫస్ట్ మీరు క్రీమ్ తీసుకోండి. నేను టైం లేక నేను డైరెక్ట్ షుగర్ యాడ్ చేశాను, బట్ మీరు షుగర్ని కొంచెం పౌడర్ చేసుకొని పౌడర్డ్ షుగర్ యాడ్ చేయండి, తొందరగా మెల్ట్ అయిపోయి మిక్స్ అయిపోద్ది. ఓకే, దాంట్లోనే కండెన్స్ మిల్క్ యాడ్ చేయండి. మీకు చెప్పాను కదా నాకు మధ్యలో ఒక 10 మినిట్స్ గ్యాపే ఉందని. సో నేను అన్నీ ఒకేసారి మిక్స్ చేసిన. బట్ యూజువల్లీ ఏంటంటే మనం క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దాన్ని విస్కర్తో బాగా మిక్స్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైం, నేను అన్నీ కలిపేసి ఒకేసారి చేస్తున్నాను అనమాట. సో మీరు అలాగా మీకు టైం ఉంటే ప్రశాంతంగా చేయండి. ఓకే, సో అన్నీ కలిపేసి మిక్స్ చేయండి బాగా. ఓకే, యాక్చువల్లీ చార్మినార్ దగ్గరికి మీరు వెళ్ళుంటే అక్కడ మిలన్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఫ్రూట్ సలాడ్స్, ఈ స్పెషల్ ఇది షహదూద్ మలై అని అంటారు, ఇది ప్రిపేర్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఇవే ఇంగ్రీడియంట్స్, బట్ ఎక్స్ట్రా మలై అనేది యాడ్ చేస్తారనమాట. సో ఇంకా నా దగ్గర అవైలబుల్గా లేదు. అదేం లేదు, మీరు పాలని బాగా మరిగించి కూడా దాని మీద ఉన్న మిగడంతా కలెక్ట్ చేసుకుంటే చాలు, అదే మలై. ఓకే, సో నేనైతే ఇప్పుడు అది యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు ప్రాపర్ ఆ రెసిపీయే కావాలి అంటే సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ బట్ ఎక్స్ట్రా ఒక మలై యాడ్ చేసుకోండి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. సో ప్రాపర్గా మిక్స్ అయిపోయిన తర్వాత షుగర్ మెల్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పౌడర్ షుగర్ యూస్ చేస్తే ఆబ్వియస్లీ తొందరగా మెల్ట్ అయిపోద్ది. సో ఒక్కసారి ఇది యాడ్ చేసేసి మల్బెర్రీస్ దాంట్లో యాడ్ చేయండి, బాగా ఒకసారి మిక్స్ చేయండి సో దట్ మల్బెర్రీ అంతా దాంట్లో మిక్స్ అయ్యేలాగా. ఓకే, సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డ్రై ఫ్రూట్ కటర్ ఒకటి ఆర్డర్ చేశాను అని. సో అది నేను యాక్చువల్లీ ఈరోజు యూజ్ చేశాను అనమాట, మీకు చూపిస్తాను అది దాన్ని ఎలా వస్తుంది. నేను చెప్పాను కదా కొబ్బరి తురుము ఎలా వస్తుందో అలా వస్తుంది అని. సో ఇలాంటి వాటికి గార్నిషింగ్ అలాంటి వాటికైతే మనం యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ మీరైతే వేరే పాయసం వాటిలో అయితే కష్టం, ఎందుకంటే చాలా సన్నగా కట్ అవుతుంది కాబట్టి మీరు నెయ్యిలో డీప్ ఫ్రై లేకపోతే సాటే చేస్తున్నప్పుడే అదంతా బ్రౌనిష్ అయిపోయింది క్విక్గా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను టర్న్ చేస్తున్నాను అనమాట. టర్న్ చేస్తూ ఉంటే అది చిన్న సన్నగా స్లైసెస్లో వస్తుంది. ఓకే, సో ఓకే, ఎవరైనా గార్నిషింగ్కి యూజ్ చేయాలంటేనే యూజ్ చేయండి ఇది, లేకపోతే ఐ విల్ నాట్ సజెస్ట్. ఓకే, సో నేను లైట్గా అలా గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట. వేసిన తర్వాత మళ్ళీ దాని మీద జస్ట్ మనకి లుక్ వైజ్ కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి లుక్ వైజ్ కొంచెం నీట్గా కనిపించాలి అని దానిపైన మళ్ళీ మల్బెర్రీస్ అవి యాడ్ చేశాను. సో వన్స్ మీరు యాడ్ చేసిన తర్వాత దానిపైన ఇంకొంచెం స్వీట్నెస్ కోసం మీరు అలా కండెన్స్ మిల్క్ మళ్ళీ యాడ్ చేయొచ్చు పైన. ఓకే, దీన్ని కొంచెం సేపు మనం ఫ్రీజర్లో పెట్టుకొని కూల్గా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్ ఇఫ్ యూ లైక్ ఆర్ నాట్. బాయ్.